హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 16వ వచనం కూడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును మిమ్మును ప్రభువు స్థిరపరచునుగాక. సద్వాక్యము ఈ అంచె దినాలలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది సద్వాక్యమో, ఏది తప్పుడు బోధో, ఏది అసలైన బోధో, ఎవడు నిజ సేవకుడో, ఎవడు నకిలీ సేవకుడో, ఏది నిజమైన సంఘమో, ఏది కాదో తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయిందండి. ఈ అంచెదినాలలో కలిపి చెరిపేడి బోధలు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఆత్మలను సంపాదించడానికి ఎంతగా ప్రయాసపడామంటే నా వస్త్రాలన్నీ ఎన్నోసార్లు చెమటతో తడిసిపోయినాయండి. ఒక మనిషిని ప్రభు కొరకు సంపాదించడానికి, కొండలెక్కడానికి, సైకిల్ తొక్కడానికి, ఒకళ్ళ ఇంటికి వెళ్ళడానికి. మా మెడ్రాసులో ఉన్న ఇల్లులన్నీ పొట్టుకుంటాయి. ఆ రోజుల్లో వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళినప్పుడు తల వంచండి అనేవారు. నేను వంగి 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 వెళ్ళాల్సి వచ్చేది. నా మనసులో అనుకునేవాడు, వంగాలయ్యా, వంగకపోతే దేవుడు వాడుకోళ్లే అని. కానీ ఆ గృహాల్లో వాళ్ళు వాళ్ళ మేడలు కట్టుకున్నారు, మిద్దెలు కట్టుకున్నారు. మరి దేవుడు ఇంతగా నిన్ను గుడిసెలో నుండి మేడలోనికి తెచ్చాడు కదయ్యా, నమ్మకంగా ఉండంటే కోపం వస్తుంది వాళ్ళకి, కృతజ్ఞత రావటం లేదు. చాలామందికి దేవుడు ఏ స్థితిలో నుంచి మనల్ని ఏ స్థితిలోనికి తీసుకొచ్చాడో అన్నది మరిచిపోతారు. అంచె దినాలలో అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి వాక్య బోధము, సద్వాక్యాన్ని మనుషులు గుర్తించడం లేదు. ఈ మనిషి ఎలా ఉన్నాడన్నది ముఖ్యం కాదు, ఈ మనిషి చెప్తుంది ఏంటి, ఇది వాక్యానుసారమైన బోధేనా, ఈ వాక్యములో సారం ఉన్నదా. ఈ గారడీవాడు తానెవడో గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరుచుచున్నాడు. కొద్దివారు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. అబ్బో, దేవుడి మహాశక్తి గారడేవాడేనంట. ఏమనుకుంటారో చూడండి. ఇవాళ చాలా విషయాల్లో నేను భయపడుతున్నానండి. మెల్లగా చెబితే అందులో పరిశుద్ధాత్మ అభిషేకం లేదని అరిసి కేకలేసి ఆయ్ ఓయ్ ఇంకెవడు నిద్రపోతారా? స్టేజ్ అంతా తిరిగేసి మీకే చెప్తున్నాడు. ఏం పాస్టర్ గారు, మా పాస్టర్ గారు ఆన్ ఫైర్ అన్నాడు ఆయన. ఎంత ఫైర్ అంటే నవి వెనకబడి మెడరిగిపోయిందంట ఆయనకి. పరిశుద్ధాత్మ నన్ను ముట్టాడు, నా మెడ కొట్టాడు అంటే అదే పరిశుద్ధాత్ముడు చేసే పని. ఇవాళ సాతాను క్రైస్తవ గారడీ సేవకుల్ని బయలుదేరి చేశారు. ఆర్టిఫిషియల్ ఉజ్జీవం రప్పించడానికి డ్రమ్ము కొడితే, పెద్ద శబ్దం చేస్తే ఎమోషనల్గా శరీర ఉద్రేకం కలుగుతుంది. కానీ ఆత్మ మాత్రం దేవుని మహాశక్తిని ఎవరికి పడితే వాళ్ళకి పేర్లు పెట్టకండి. దేవుని శక్తిని, దేవుని మహిమను దొంగిలించకండి. వాక్యం మనకు రాయబడింది, ఇది కదలదు, మెదలదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు ఉన్నాడు. ఆకాశము భూమి గతించిన నా మాట గతించదని చెప్పిన దేవుని వాక్యం ఉంది. అందుకే క్రైస్తవులారా, విశ్వాసులారా, దేవుని చేత ప్రేమించబడిన వారులారా, దేవుడు ఏర్పరచుకున్న వారులారా, దేవుడిచ్చిన రక్షణ పొందిన వారులారా, వాక్యాన్ని మీ అంతటా మీరు అనుదినము బైబిల్ని చదవండి, వాక్యంలోని సారాన్ని గుర్తించండి. ఒక బోధకుడు ఒక వ్యక్తిని పరలోక రాజ్య వారసుడిగా ఎలా చేయాలని ప్రయాసపడేవాడిగా ఉంటాడు. కానీ నేను ప్రార్థన చేశానంటే నీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, నేను దీవించానంటే నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడద్ది అని ఒట్టొట్టి బోధలు చేసేవారు కాదండి. ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం, దెర్ ఇస్ నో డౌట్. ప్రభువుకు నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు ఇహమందు పరమందు కూడా ప్రభు దీవిస్తాడు. కానీ ప్రభువుకు నీ హృదయం ఇవ్వనప్పుడు ఇహమందు నీకు ఎన్నున్నా పరమందు నీకు సున్నా. పరలోక రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామమును గురించి బోధించాడు. యేసుక్రీస్తు నామములో జయమున్నది.
ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలని, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలని దేవుడు నియమించాడు. రక్షణ పొందుటకు అయ్యలారా మేమేమి చేయవలనంటే మీరు కానుకలు దండి, మీరు జపతపాలు చేయండి, మీరు ఆచారాలు పాటించండి అన్నాడా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించకుండానే కొన్ని బోధలండి ప్రసంగాల్లో ఒక్కసారి కూడా యేసు ప్రభు అనే మాట ఉపయోగించకుండా ముగించే బోధకులు చూసినప్పుడు భయం వేస్తుంది నాకు. అంత భూసంబంధమైన బోధే, అంతా నేను పాస్టర్ గారు చేసిన గొప్పలే, ఆయన చేసే కార్యాల గురించే చెప్పుకుంటూ ఉంటారు. అందుకని ఈ అంచెతనాల్లో గారడీకేదో సత్యమేదో బోళి అయినదేదో నిజమైనదేదో అసత్యమైనదేదో మర్చిపోకండి. ఎందుకంటే ఈ అంచెతనాలలో ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామంలో కూడి వచ్చిన మేమందరము నీవెన్నుకున్న వారిమని, నీవేర్పరచుకున్న వారిమని, నీ చేత ప్రేమించబడిన వారిమని నమ్ముచున్నాము నాయన. అపనమ్మకము లేకుండా ఒక సహాయము చేయము. మా హృదయ స్థితిని ఎరిగిన దేవా, హృదయాలు సరిచేసుకోకుండా మేము వెంబడించే ఆచార భక్తి, మేమిచ్చే కానుకలు, మేమిచ్చే భక్తి మార్గాలు ఆచార పద్ధతులు కాక మా హృదయాన్ని నీవు చూస్తున్నావు గనుక ఈరోజు మా హృదయాలను నీ రక్తములో కడిగి శుద్ధులుగా చేయయ్యా, పరిశుద్ధులుగా చేయి నాయన. మాలో ఉన్న కన్నీటిని తుడిచివేయి నాయన. మా మీద ఉన్న శాపాలను తొలగించవు తండ్రి. నీవు ఆశీర్వదిస్తే అది నిజమైన ఆశీర్వాదము. ఈ అంచెదనలలో తండ్రి మా మనస్సాక్షిని కాపాడుకొనుటకు, మా భక్తిని కాపాడుకొనుటకు అంతం వరకు నమ్మకంగా ఉండి, మరణము వరకు నమ్మకస్తులమై ఉండి జీవ కిరీటాలను పొందుటకు, జయించు వానికి నీ సింహాసనం మీద మేమును కూర్చుంటుటకు యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.